హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మశ్రీ వ్లాగ్స్. మేమందరం కలిసి ఫ్యామిలీ ట్రిప్ షిరిడి వెళ్తున్నామండి. ఈరోజు మధ్యాహ్నం 2ంటికి ఎక్కితే మార్నింగ్ 7కి అలా దిగాము నాగర్సూల్ రైల్వే స్టేషన్లో. వీళ్ళిద్దరు మా అక్క వాళ్ళ బాబులు ముగ్గురు కలిసి బాగా ఎంజాయ్ చేశారు. ట్రైన్లో సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సులు వేస్తూ బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. సాంగ్స్ డ్యాన్స్ వేస్తుంది మా పాప. సాంగ్స్ ఎక్కడైనా వినపడితే చాలు ఇంక డ్యాన్సులే. మా పాపతో మేము రెండోసారి అండి వెళ్ళడం షిరిడి. 6వ నెలలో ఒకసారి తీసుకెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు రెండోసారి, ఇప్పుడు 1.5 year పాపకి. పాప పుట్టక ముందు మేము ఒకసారి వెళ్ళాం, మొత్తం మేము వెళ్ళడం 3వసారి. మా పాపతో రెండోసారి షిరిడి వెళ్ళడం. పిల్లలు ముగ్గురు బాగా ఎంజాయ్ చేశారు ట్రైన్లో ఆడుకుంటా. ఇంక రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఎవరికి వాళ్ళు అసలు పడుకొనే ఉన్నారు, లేగలేదు, బాగా అలసిపోయారు. వెళ్ళేటప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. ఉయ్యాలు కట్టాం ట్రైన్లో. ముగ్గురు పిల్లలకి ఉయ్యాలు కావాలని గోల. వాళ్ళ చెల్లిని కూర్చోబెట్టుకొని ఇద్దరు కాసేపు ఊగారు పిల్లలు. మా అక్క వాళ్ళ పెద్ద బాబు అండి తను. నాగర్సూల్ వచ్చామండి. మార్నింగ్ 7కి అలా దిగాము. 7 or 8 అయిందండి.
నాగర్సోల్ రైల్వే స్టేషన్కి వచ్చామండి బయటికి. ఇంక వెళ్ళి క్యాబ్లో మాట్లాడుతున్నారు షిరిడి వెళ్ళటానికి. ఇక్కడ నుండి ఒక గంటన్నర టైం పట్టిద్దంటండి. ఇక మేమందరం మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ నుంచున్నాము. మగవాళ్ళందరూ వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళారు వ్యాన్లో. పిల్లలు ఆడుకుంటున్నారు. చాలా టైం పట్టిందండి. 6 వ్యాన్లు అలా పట్టినాయి మాకు. ఇక వ్యాన్లు మాట్లాడి ఇంక దగ్గరికి వచ్చినాయి. ఇంకా ఎక్కాము. ఇంక ఫస్ట్ రూమ్కి వెళ్ళి ఇంక ఫ్రెష్ అయ్యి ఇంక బాబా గుడికి వస్తామండి. ఇంక వెళ్ళేటప్పుడే బాబా గుడి వ్యాన్లో నుంచే కనపడింది. షిరిడి వచ్చేసామండి. ఇదిగోండి, ఇది బాబా గుడి బయట నుంచి వ్యాన్లో వెళ్ళేటప్పుడు కనిపించి లైన్లో మనం క్యూ లైన్లో ఇలా వెళ్తే దర్శనానికి లోపలికి వెళ్తాము. ఇప్పుడు చాలా పెద్ద క్యూ లైన్లు పెట్టారండి. అప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోయే వాళ్ళని ఇప్పుడు చాలా పెద్ద 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 లైన్లు రూముల్లో ఉంచుతున్నారండి ఇప్పుడు. ఇదిగోండి బాబా గుడి ఎంట్రన్స్ అయితే. దర్శనం బాగా జరిగిందండి మాకు. పొద్దున్నే హారతికి వెళ్ళాము, అందింది. 3ంటికి లైన్లోకి వెళ్తే 5ంటికి దర్శనానికి వదిలారు. 3 నుండి కూర్చున్నాం లైన్లో. ఇంకా హారతికి అందాము. అప్పుడు నైట్ దర్శనానికి వెళ్ళి మళ్ళీ పొద్దున్నే తెల్లవారుజామున స్నానాలు చేసి 3ంటికి లైన్లోకి వెళ్ళాము. 2వ రూమ్లో కూర్చోబెట్టారు. ఇంకా 5ంటికి లోపలికి వదిలారు మమ్మల్ని. బాగా దర్శనం అయితే బాగా జరిగిందండి మాకు. ఇప్పుడు రూమ్కి వెళ్తున్నామండి మేము. వెళ్ళినప్పుడు వర్షం పడింది అనుకుంటాను. చల్లగా ఉంది, అంత వేడిగా ఏమీ లేదు. బస్ స్టాండ్ అండి అది. నాగర్సోల్ రైల్వే స్టేషన్ నుంచి మేము ఉండే రూముల దగ్గరికి 150 రూపాయలు తీసుకున్నాడండి ఒక మనిషికి. అలా 10 మంది ఎక్కాం వ్యాన్కి. మళ్ళీ రిటర్న్ కూడా అయ్యే మాట్లాడారు. వచ్చిన ఫోన్లు చేస్తే ఆ వ్యాను వచ్చున్నారు. మనకు ఆటోలన్నీ గ్రీన్ కలర్లో ఉన్నట్టు అక్కడ ఆటోలన్నీ బ్లాక్ కలర్లో ఉన్నాయండి.
మేము ఒకరోజు టూర్కి వెళ్ళామండి. ఏ గుళ్ళకి వెళ్ళామని నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇదిగోండి మా రూముల దగ్గరికి వచ్చేసాము. రూములు కూడా ట్రైన్ టికెట్తో పాటు రూములు కూడా బుక్ చేశారండి. రూములో ఫ్రెష్ అయ్యి ఇంకా దర్శనానికి బయలుదేరా.